మైండ్ సెట్ని యోనాతాను చూడగలుగుతున్నాడు, దేవుని యొక్క మనస్సుని యోనాతాను చూడగలుగుతున్నాడు. నా తర్వాత రాజు నీవే అని తన సొంత లాభం కన్నా, తన పేరు కన్నా, తన ప్రఖ్యాతుల కన్నా, తన గొప్పతనం కన్నా, తన రాజరికాన్నంతా తెచ్చి దావీదు ఫ్రెండ్ కాళ్ళ దగ్గర పడేసి, దేవుని చిత్తమే సిద్ధించుగాక, నువ్వు దేవుని చేత పిలవబడిన మనిషివి, నీకు నేను అడ్డు రాకూడదు, నాకన్నా బాగుండాలి. చూసా మన ఫ్రెండ్స్ ఎలాంటో చెప్పనా, మన వలన ఎదిగి మన ముందు నిలబడి మనల్నే తొక్కేసి బోర్డు ఆడింగ్ చేయడం మాకు అంటారా ఈయన చూసాను అలాంటి అంటారంటారా, ఖచ్చితంగా అంటారు. అరే నా వల్ల మేలు పొంది నా వల్ల ఇన్ని చేసి ఈ టైం వచ్చేసరికి వెళ్ళేమంటారు చెప్పనా, ఏం చేసాం మాకు? అప్పుడప్పుడు ఎవరో ఒకరు నేను మనం ఎదుగుతాం, ఎవరో ఒకరు ఏదో ఒక మనుషులుగా ఎవరో ఒకరి మీద ఆధారపడతాం. టైం వచ్చి అన్నీ స్థిరపడిపోయిన తర్వాత పెద్దోళ్ళు బాధపడతారు, నిన్ను ఈ రొమ్ములతో పాలిచ్చి పెంచావరా, ఈ చేతులతో నేను ఎత్తుకొని పెంచావరా, ఎంత ఆదరించావరా నిన్నంటే సింపుల్గా నేసి మాట చెప్పిన పెద్ద చూసావులే అంట. సింపుల్ పెద్ద చూసావా మాకు తెలదు, మరి నువ్వు చూసావు. మనిషికి అందితే జుట్టు, అందకపోతే కాలు, జనాలంత డేంజరస్ కాదు. కానీ యోనాతాను ఆ లిస్ట్లో ఉంటాడు. యోనాతాను మై ఫ్రెండ్, దేవుని ఎదుట మన ఇద్దరం చెప్పండి నిబంధన చేసుకుందాం. గుర్తుపెట్టుకో, మా నాన్న పరిస్థితులు బట్టి మా నాన్న పోవచ్చు, రేపొద్దున ఈ యుద్ధాలు నిత్యము జరుగుతున్న యుద్ధాలను బట్టి నేనైనా పోవచ్చు. నాకు ఒక విషయం స్పష్టంగా ఉంది, ఖచ్చితంగా నెక్స్ట్ కింగ్ నీవే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా నెక్స్ట్ జనరేషన్ మాత్రం నువ్వేమీ చేయనని మాట. యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు, కానీ నిబంధన దావీదు ఇంకా గుర్తుపెట్టుకుని నా ఫ్రెండ్ నాకు చనిపోయే ముందు మాట ఇచ్చాడు. ఇది కదా స్నేహం అంటే. స్నేహాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తులు లాక్కోవడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని భయంకరమైన పనులు చేయడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని మనిషిని వాడుకోవడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని లబ్ధిని పొందడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఏదో ఒక లాభాలు పొందేవన్నీ ఈరోజు దొంగ స్నేహాలు. కానీ చరిత్రలో నిజాయితీ కలిగిన స్నేహం ఏంటి చెప్పిన, వాడి కలలో కూడా నేను హామ్ చేయను. నా వల్ల ఎప్పుడూ వాడి కలలో కూడా నా వల్ల ఇబ్బంది కలగకూడదు. అవతల వ్యక్తి కూడా అనాలి, నా వాళ్ళని ఎప్పుడూ వాడు బాధపడకూడదు. అవసరమైతే ఆస్తులు నేను కోల్పోవాలి, అవసరమైతే నేను నష్టపోవాలి, అవసరమైతే నేను తగ్గిపోవాలి, కానీ నా ఫ్రెండ్ చెప్పండి బాగుండాలి. ఇలాంటి ట్రూ లవ్ మనకి సొసైటీలో ఉందా? ఇలాంటి నిజమైన ప్రేమ ఉందా? ఇలాంటి నిజమైన